హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. టైం చూస్తున్నారు కదా, 6:20 ఎంత అవుతుంది. దీపక్ రావడానికి ఇంకో 5 minutesలో వచ్చేస్తాను అని చెప్పాడు. దియా లేవలేదు, మసులుతుంది. తను ఎప్పుడైనా లేవచ్చు. తను లేవకముందే హౌస్ వర్క్స్ అన్నీ కూడా చేసేసుకోవాలి. ఇడ్లీ ఆర్డర్ చేశాను, డైలీ గుడ్ బ్రాండ్ ఉంది కదా అందులో నుండి. సో ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన ఇడ్లీ దోశ కమ్ బ్యాటర్ అనుకుంటూ ట్రై చేద్దాము ఎలా ఉంటుందో. అపార్ట్మెంట్లో వెంటిలేషన్ సరిగ్గా ఉండదు కాబట్టి ఇలా అంటే బ్యాక్ సైడ్ గేట్ దగ్గర ఫుల్ మనకి సన్లైట్ వస్తుంది అనమాట. బియ్యం తీసుకొచ్చాను. సన్కి ఎక్స్పోజర్ మ్యాండేటరీ. గాయస్, నేను బ్యాటర్ తీసుకున్నాను అన్నాను కదా, దాని మీద ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ అని రాశారు, కానీ ఇడ్లీకి అది వరెస్ట్ అంటే వరెస్ట్. మనం తినే రెగ్యులర్ ఇడ్లీ లాగా అస్సలు లేదు. మొత్తం చూడండి, చూస్తున్నారు కదా, చాలా ఎట్లా అంటే ఇది రబ్బరీ టైప్ లాగా ఉందన్నమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే రవ్వది కాదు కదా, రైస్ కాబట్టి. రైస్ మనకు తెలిసిందే కదా, అందులో ఏమంటారు గ్లూ క్వాలిటీస్ ఉంటాయి. సో అందుకనే మొత్తం ఇట్లా ఉందన్నమాట. ఇది అస్సలు పనికిరాదు ఇడ్లీకి. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం ఇలా చేయడము. మా దగ్గర యాక్చువల్ తవా లేదు దోశ చేద్దామంటే. సో ఇడ్లీ అని కూడా ఉంది కాబట్టి అటెంప్ట్ అయితే చేద్దామని చేశాను, కానీ నో వేస్ట్. ఎప్పటికైనా తవా ఉండాల్సిందే కదా అని నేను ఇప్పుడే ఆర్డర్ చేసేసాను ఫ్లిప్కార్ట్ మినిట్స్ దాంట్లో నుంచి. నాన్ స్టిక్ తవా మనకి తక్కువ కాస్ట్కే వస్తుంది, కానీ వీ నో ద రివ్యూస్ అబౌట్ నాన్ స్టిక్ తవా. ఎప్పటికైనా ఫ్యూచర్కి ఉండాలి అన్నట్లు నేను క్యాస్ట్ ఐరనే తీసుకున్నాను. కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదని. అది నాకు కూపన్స్ అవన్నీ కూడా అప్లై చేశాక 800కి వచ్చిందనమాట. గాయస్, వచ్చేసింది నా తవా ఫైనల్లీ. తొందరగా వచ్చింది. సో నేను ఇంతకుముందు వాడాను మా పేరెంట్స్ హౌస్లో ఉన్నప్పుడు, నేనే కొన్నాను. ఐఎమ్ గోయింగ్ టు అన్బాక్స్ ఇట్. ఆల్మోస్ట్ అందరికి క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటో తెలుసు. దాంట్లో మనకి న్యూట్రియన్స్ రిలేటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అందుకే రికమెండ్ చేస్తాను అందరూ. స్టీల్, క్యాస్ట్ ఐరన్, ఇంకా బ్రాంజ్, బ్రాస్ ఇలాంటి వాటిలో కుక్ చేయాలి అంటుంటారు కదా జనరల్గా. అండ్ నేను తీసుకుంది ఇండక్షన్ బాటమ్ వేస్తాను, ఎందుకంటే నేను ఇండక్షన్ మీద కుక్ చేస్తున్నాను కాబట్టి. చూడొచ్చు, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. దీని మీద మనం రోటీ, పరాటా, ఎనీథింగ్ వీ కెన్ కుక్. సో ఏమంటే డిన్నర్ కోసం అని క్యాబేజీ కర్రీ చేస్తున్నాను, ఇంకా దాల్ ఫ్రై. క్యాబేజీ కర్రీ అండ్ సమోసా, పునుగులు, మిర్చి. ఇది నేనేం చేయలేదు, దీపక్ తీసుకొచ్చాడు, నేను అడిగాను.